కొన్ని సంవత్సరాల కిందట జరిగిన అమెరికా పారిశ్రామిక లాంటి ఎన్నో విప్లవాలు ఎంతోమంది జీవితాలను మార్చేసి ఎన్నో చరిత్రలు సృష్టించాయి. 20వ శతాబ్దం మధ్యలో జరిగిన ఒక విప్లవం ఆకలితో చనిపోతున్న ఎంతోమంది జీవితాలను కాపాడింది. మరిన్ని తరాలు ఏర్పడడానికి కారణమైంది. ఎన్నో జీవులు నివసిస్తున్న ఈ పుడమిని పచ్చగా మార్చిన విప్లవమే హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. అసలు గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ కావడానికి కారణం ఏమిటి? రెవల్యూషన్ స్టార్ట్ కాకముందు, స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ జరిగాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. అది 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం. యుద్ధంలో పాల్గొన్న దేశాలకు, వారికి సాయపడ్డ దేశాలకు తీవ్రమైన కరువు వచ్చింది. ఎలాగంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాల్సిన ఆహారంతో పాటు ఇతర వస్తువులను సరిహద్దుల్లో తమ దేశం కోసం పోరాడుతున్న సైనికులకు పంపిణీ చేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్న దేశాలకు ఆహార కొరత ఏర్పడింది. ఆహారం లేకపోతే యుద్ధం చేయకుండానే సైనికులు చనిపోతారని తమ దేశాల్లో ఉన్న ప్రజలకు పూర్తిగా ఫండింగ్ ఆపేసి వాటిని బార్డర్స్కు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఫండింగ్ ఆపేయడం వల్ల దేశాల్లోని ఎంతోమంది అమాయక ప్రజలు ఆకలితో చనిపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలాగైనా కరువు నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నాయి. అప్పుడు మెక్సికన్ గవర్నమెంట్ రాక్ఫెల్లర్ అనే ప్రైవేట్ ఫౌండేషన్తో కలిసి వీట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. అప్పటికే న్యూ వెరైటీ రీసెర్చ్లో ఉన్న నార్మన్ ఎర్నస్ట్ బోర్లాగ్ గారిని ఆ ప్రోగ్రాంకు చీఫ్గా నియమించారు. బోర్లాగ్ టీంతో కలిసి జపాన్ నుంచి నారింటెన్ను, ఇటాలీ నుంచి ఇటాలియన్ వెరైటీస్ను ఇంపోర్ట్ చేసుకొని బ్రీడింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ రెండు వెరైటీస్తో కొత్త సెమీ డ్వార్ఫ్ వెరైటీస్ను డెవలప్ చేశారు. అవి డామినెంట్ వెరైటీస్, డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్లో కూడా పెరుగుతాయి. వీటి ప్రత్యేకత డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ హై ఈల్డింగ్ను ఇవ్వడం. ట్రెడిషనల్ ప్లాంట్తో కంపేర్ చేస్తే ఎక్కువ వీట్ గ్రెయిన్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ బాగా ఈల్డ్ రావడానికి హెవీగా కెమికల్ డోసేజెస్ను యూజ్ చేయాల్సి వచ్చేది. 1940 నుండి 1950 మధ్యలో ఈ వెరైటీస్ కారణంగా గ్రీన్ రెవల్యూషన్ మొదలైంది. ఆ వెరైటీస్తో కరువు తగ్గుతూ వచ్చింది. గతంలో వేరే కంట్రీస్ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ను ఇంపోర్ట్ చేసుకున్న మెక్సికో 1956లో సీరియల్ గ్రెయిన్ ప్రొడ్యూసర్గా మారింది. వెరైటీస్ సక్సెస్ అయిన కారణంగా ప్రపంచంలో గవర్నమెంట్ ఏజెన్సీస్తో కలిసి ఫోర్డ్ ఫౌండేషన్ వీట్ రీసెర్చ్ ప్రోగ్రామ్కు ఫండింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఆ ఫండింగ్తో మెక్సికన్ గవర్నమెంట్ 1963లో ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ను ఫామ్ చేసింది. ఆ ఇంప్రూవ్మెంట్ సెంటర్ ఫామ్ అయ్యాక 1944 నుంచి 1970 వరకు దిగుబడి ఎకరానికి 4 రెట్లు పెరుగుతూ వచ్చింది. సెమీ డ్వార్ఫ్ వెరైటీస్తో గ్రీన్ రెవల్యూషన్ను స్టార్ట్ చేసి ప్రపంచాన్ని ఆకలి నుంచి కాపాడినందుకు నార్మన్ ఎర్నస్ట్ బోర్లాగ్ గారిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా 1970లో నోబెల్ పీస్ ప్రైజ్తో సత్కరించారు. ఇప్పటి వరకు గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్లో ఎలా స్టార్ట్ అయ్యి సక్సెస్ అయిందో చెప్పాను. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ను ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందో, అలాగే రెవల్యూషన్ తర్వాత ఇండియా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ను ఫేస్ చేసిందో చెప్తాను. అది 1943వ సంవత్సరం. బ్రిటిషర్స్ వల్ల వచ్చిన బెంగాల్ ఫెమైన్ కారణంగా భారతదేశానికి తీవ్రమైన కరువు వచ్చింది. దాదాపు 40 లక్షల మంది ఆకలితో చనిపోయారు. రోడ్ల పక్కన, వీధుల్లో చనిపోయిన వారి శవాలు కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయి. 1944లో ఫెమైన్ ఎండవగా 1945లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కరువు అలాగే కొనసాగుతూ వచ్చింది. బ్రిటిషర్స్ భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇక్కడి ఆహారాన్ని, సంపదని మొత్తాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. గోధుమ మరియు బియ్యం సగటు దిగుబడి 1 టన్ను కంటే తక్కువకు పడిపోయింది. అప్పట్లో ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్స్ అంటే ఓల్డ్ మెథడ్స్ను యూజ్ చేసేవారు కాబట్టి సరైన ప్రాఫిట్స్ వచ్చేవి కావు. ఇన్ కేస్ ఏదైనా ఇయర్లో ప్రాఫిట్స్ వచ్చినా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్రెయిన్స్ను స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండేవి కావు. ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి వర్షాల మీదనే డిపెండ్ అయ్యి క్రాప్ను కల్టివేట్ చేసేవారు. వెదర్ కండిషన్స్, క్లైమేటిక్ చేంజెస్ వల్ల కొన్నిసార్లు వర్షాలు పడకపోతే క్రాప్స్ ఫెయిల్ అయ్యేవి. దీనివల్ల రైతులకు, ఎకనామీకు భారీగా నష్టం వచ్చేది. ఈ సిచ్యువేషన్ నుంచి ఎలాగైనా బయటపడాలని ఇండియన్ జెనెటిస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అయిన డాక్టర్ మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. అదేంటంటే మెక్సికోలో సక్సెస్ అయిన డ్వార్ఫ్ వెరైటీస్ను ఇక్కడ ప్రవేశపెడితే కరువు తగ్గే అవకాశం ఉంటుందని
వాటిని డెవలప్ చేసిన నామన్ బోలాక్ గారిని ఇండియాకు ఇన్వైట్ చేశారు. అక్కడి మెక్సికన్ వెరైటీస్ను ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో వాటి వల్ల ఏవైనా ప్రాబ్లమ్స్ రావచ్చని పొలిటికల్గా స్వామినాథన్ గారిని ఎవరూ సపోర్ట్ చేయలేదు. కానీ అప్పటి అగ్రికల్చర్ మినిస్టర్ అయిన చిదంబరం సుబ్రహ్మణ్యం గారు స్వామినాథన్ గారిని నమ్మి ప్రైమ్ మినిస్టర్ను, రూలింగ్లో ఉన్న పార్టీస్ను, అపోజిషన్ పార్టీస్ను ఒప్పించాడు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఫోర్డ్ ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి CIMMYT సెంటర్ నుంచి వెరైటీస్ను ఇంపోర్ట్ చేసుకున్నారు. వెరైటీస్ను ఇండియాకు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వాటిని డెవలప్ చేయడానికి పంజాబ్ స్టేట్ను సెలెక్ట్ చేసుకున్నారు. మన ఇండియాలో అప్పుడు 29 స్టేట్స్ ఉండగా పంజాబ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే వెరైటీస్కు ఉండాల్సిన క్లైమాటిక్ కండిషన్స్ అక్కడ అనుకూలంగా ఉండడం, అలాగే కావాల్సిన దానికంటే సర్ప్లస్గా వాటర్ ఉండడం, ఆ రీజియన్లో డెవలప్ చేసిన ప్రతి ఒక్క వెరైటీ హిట్ అయ్యేది. అందుకని పంజాబ్ను సెలెక్ట్ చేసుకున్నారు. రిజల్ట్స్ బాగా రావడంతో ఏపీ, హర్యానా, తమిళనాడు లాంటి మిగతా స్టేట్స్కు ఎక్స్టెండ్ చేశారు. నదర్న్ ఇండియాలోని క్లైమాటిక్ కండిషన్ సదర్న్ ఇండియాతో పోలిస్తే వేరుగా ఉంటాయి కదా, మరి ఆ వెరైటీస్ ఎలా సక్సెస్ అయ్యాయి అనే డౌట్ మీకు రావచ్చు. దానికి కూడా నేను మీకు రీజన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ND1 అనే ఒక వెరైటీ ఉందనుకుందాం. పంజాబ్లోని క్లైమాటిక్ కండిషన్స్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ దానికి అనుకూలంగా ఉండడం వల్ల 80% దిగుబడి వచ్చిందనుకుందాం. అదే ND1 వెరైటీను ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసినప్పుడు 40 నుంచి 45% దిగుబడి వచ్చిందనుకుందాం. అప్పటి సిచ్యువేషన్ కరువు, కనీసం ఒక్క పూట కూడా కడుపు నింపుకోలేని పరిస్థితులు. ఆ వెరైటీస్ వచ్చాక మినిమం తినగలుగుతున్నారు. ఆకలితో చనిపోయేవారు తగ్గిపోయారు. ఆ డ్వార్ఫ్ వెరైటీస్తో భారతదేశం 1960లో హరిత విప్లవాన్ని మొదలుపెట్టింది. గ్రీన్ రెవల్యూషన్లో మెయిన్గా 3 బేసిక్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. అవి ఏంటంటే, నెంబర్ 1 డబుల్ క్రాపింగ్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్ ల్యాండ్. గ్రీన్ రెవల్యూషన్లో డబుల్ క్రాపింగ్ అనేది ప్రైమరీ ఫీచర్. సంవత్సరానికి ఒక క్రాప్ సీజన్కు బదులుగా సంవత్సరానికి 2 క్రాప్ సీజన్లు ఉండడాన్ని డబుల్ క్రాపింగ్ అంటారు. అంటే ఒక ఇయర్లో 2 మాన్సూన్స్ ఉండడం. జూలై నుంచి అక్టోబర్ మంత్స్ను న్యాచురల్ మాన్సూన్ అంటే ఖరీఫ్గా, అక్టోబర్ నుంచి మార్చ్ మంత్స్ను ఆర్టిఫిషియల్ మాన్సూన్ అంటే రబీగా పెట్టారు. న్యాచురల్ మాన్సూన్లో రెయిన్స్ మీద డిపెండ్ అయ్యి క్రాప్స్ను కల్టివేట్ చేసేవారు. ఆర్టిఫిషియల్ మాన్సూన్లో క్రాప్స్ను కల్టివేట్ చేయడానికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ను యూజ్ చేసేవారు. నెంబర్ 2 ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫార్మింగ్ ఏరియాస్. 1947 నుండి సాగులో ఉన్న భూమి పెరుగుతూ వచ్చింది. అయితే పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఇది సరిపోలేదు. ఆ డిమాండ్ను ఎలాగైనా మీట్ అవ్వడానికి సాగు భూమిని విస్తరించాల్సి వచ్చింది. సాగు భూములను విస్తరించడం వల్ల కొంతమేరకు డిమాండ్ను మీట్ అయ్యి రెవల్యూషన్ కంటిన్యూ అయ్యింది. నెంబర్ 3 యూజింగ్ సీడ్స్ విత్ ఇంప్రూవ్డ్ జెనెటిక్స్. ఈ ఎలిమెంట్ రెవల్యూషన్లో ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న సీడ్స్ను తీసుకొని కొత్త జాతులతో వాటిని మళ్ళీ మాడిఫై చేసి హై ఈల్డెడ్ సీడ్స్గా డెవలప్ చేయడం. 1875లో జర్మన్ బొటానిస్ట్ కామన్ వీట్ అయిన ట్రిటికమ్ ఏస్టివంను సెసాల్ సెరాలే అనే రై క్రాప్తో సంకరీకరణ జరిపి ట్రిటికేల్ అనే ఒక కొత్త జాతిని డెవలప్ చేశారు. 1973లో ICAR కూడా గోధుమ, బియ్యం, మొక్కజొన్నలతో పాటు మిల్లెట్స్లలో కొత్త జాతులను ప్రవేశపెట్టి ఎక్కువ ఈల్డ్ ఇచ్చే హై వాల్యూ సీడ్స్ను డెవలప్ చేసింది. 1960లో ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఫోర్డ్ అండ్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్లతో కలిసి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఎస్టాబ్లిష్ చేసింది. ఎక్కువ దిగుబడి సాధించడానికి IRRI ఎన్నో వెరైటీస్ను బ్రీడింగ్ చేస్తూ వచ్చింది. అదే సమయంలో ఇండోనేషియాలో అధిక దిగుబడినిస్తున్న పేటాను, అలాగే తైవాన్ నుంచి DGO ఊజెన్ అనే డ్వార్ఫ్ వెరైటీస్ను ఇంపోర్ట్ చేసుకొని వాటితో ఒక కొత్త వెరైటీను డెవలప్ చేయడానికి రీసెర్చ్ మొదలుపెట్టింది. ఆ 2 వెరైటీల కాంబినేషన్తో వరల్డ్నే చేంజ్ చేసే ఒక కొత్త వెరైటీ జన్మించింది. ఆ వెరైటీతో ప్రపంచ దేశాలకు తిన్నా తరగనంత ఆహారం దొరికింది. ఆ వెరైటీ పేరే IR8. దీనికి IR8 అనే పేరు ఎలా వచ్చిందంటే, 1962లో IRRI పెద్ద మొత్తంలో 38 క్రాస్ బ్రెడ్ హైబ్రిడ్ వెరైటీస్ను డెవలప్ చేయడానికి రీసెర్చ్ మొదలు పెట్టినప్పుడు అందులో 8th వెరైటీ అన్నింటికన్నా బాగా ఈల్డ్ను ఇచ్చింది. IRRI దీన్ని డెవలప్ చేసింది కాబట్టి అందులోని IRను బాగా ఈల్డ్ వచ్చిన 8th వెరైటీను కలిపి IR8 అని పేరు పెట్టారు. ఈ వెరైటీతో ఫిలిప్పీన్స్ యొక్క వార్షిక బియ్యం ఉత్పత్తి 2 దశాబ్దాలలో 3.7 నుంచి
7.7 మిలియన్ టన్నులకు పెరిగింది. 20th సెంచరీలో ఈ వెరైటీ ఫిలిప్పీన్స్ను రైస్ ఇంపోర్టర్ నుంచి రైస్ ఎక్స్పోర్టర్గా మార్చేసింది. ఇది బాగా సక్సెస్ అవ్వడంతో అన్ని కంట్రీస్తో పాటు ఇండియా కూడా రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి IR8ను అడాప్ట్ చేసుకుంది. 1968లో ఇండియన్ అగ్రోనమిస్ట్ అయిన ఎస్కే దత్తా IR8 పైన తన ఫైండింగ్స్ను ఈ విధంగా పబ్లిష్ చేశాడు. నెంబర్ 1, IR8 అనే బియ్యం ఎరువులు లేకుండా హెక్టార్కు 5 టన్నుల దిగుబడి ఇస్తుందని చెప్పాడు. నెంబర్ 2, ఆప్టిమల్ కండిషన్స్లో ట్రెడిషనల్ రైస్తో కంపేర్ చేసి పెంచితే 10 రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పాడు. అన్ని ఏషియన్ కంట్రీస్లో ఇది సక్సెస్ అవ్వడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెరగడం, కరువు నుంచి బయటపడేసి కావలసిన దానికంటే ఎక్కువ ఉత్పత్తినివ్వడం వల్ల దీనికి మిరాకిల్ రైస్ అని పేరు పెట్టారు. IR8ను ఫర్దర్గా IR36 సెమీ డ్వార్ఫ్ వెరైటీగా డెవలప్ చేశారు. ఇండియాను కరువు నుంచి బయటపడేసినందుకు MS స్వామినాథన్ గారిని ఇండియాకు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా 2020లో జనవరి 14th నాడున ముప్పవరపు వెంకయ్య నాయుడు అనే నేషనల్ అవార్డుతో సత్కరించారు. గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ జరిగాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నెంబర్ 1, హై ప్రొడక్టివిటీ. ట్రెడిషనల్ వెరైటీస్తో కంపేర్ చేస్తే రెవల్యూషన్లో వచ్చిన వెరైటీస్ ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేశాయి. రెవల్యూషన్ రాకముందు ఇండియా 1951లో హెక్టార్కు 663 kg వీట్ గ్రెయిన్స్ను ప్రొడ్యూస్ చేయగా 2010 to 11 మధ్యలో హెక్టార్కు 2938 kgs ఆఫ్ వీట్ గ్రెయిన్స్ను ప్రొడ్యూస్ చేసింది. నెంబర్ 2, చీపర్ కన్స్యూమర్ ప్రైసెస్. విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆహార ధరలు తగ్గిపోయాయి. అది ఎలాగంటే వ్యవసాయ మార్కెట్లు ఎప్పుడు సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే దిగుబడి తగ్గకుండా స్థిరంగా ఉంటుందో అప్పుడు సప్లై ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. విప్లవానికి ముందు పంట దిగుబడి తక్కువగా ఉండడం వల్ల సప్లై కూడా తగ్గుతూ ఉండేది. సప్లై తగ్గడం వల్ల డిమాండ్ పెరిగేది కాబట్టి ఆహార ధరలు ఎక్కువగా ఉండేవి. విప్లవం తర్వాత హై ఈల్డెడ్ క్రాప్స్ హార్వెస్టింగ్ టైంలో హై అమౌంట్ను ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దీనివల్ల సప్లై పెరిగింది. సప్లై పెరగడంతో డిమాండ్ తగ్గి ఫుడ్ మెటీరియల్స్ అన్నీ తక్కువ ధరలకే లభించడం మొదలయ్యాయి. నెంబర్ 3, హై రెసిస్టెన్స్ అండ్ రిడక్షన్ ఇంపోర్టింగ్. మామూలు వెరైటీస్ కంటే రెవల్యూషన్లో వచ్చిన వెరైటీస్కు రెసిస్టెంట్ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల డిసీజెస్ అండ్ పెస్ట్స్ అటాక్ అయినప్పుడు క్రాప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తగ్గాయి. ఇక్కడ రెసిస్టెంట్ పవర్ ఏంటంటే మనుషులకు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ప్లాంట్స్కు రెసిస్టెంట్ పవర్ అలా పనిచేస్తుంది. ఒకప్పుడు 90% ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను ఇంపోర్ట్ చేసుకున్న ఇండియా రెవల్యూషన్ తర్వాత 95%ను ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాము. నెంబర్ 4, మిక్స్డ్ క్రాపింగ్ అండ్ మల్టిపుల్ హార్వెస్ట్. 1940లో ఉన్న ఫెసిలిటీస్కు ఒక క్రాప్ను పండించడమే కష్టం. కానీ ఇప్పుడు ఒకే టైంలో దాదాపు 3 to 5 క్రాప్స్ను కల్టివేట్ చేస్తున్నాము. అంతేకాకుండా కొన్ని పంటలకు 2 నుంచి 3 సార్లు కోతలు తీస్తున్నాము. యాంత్రికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాము. వీటితో పాటు రూరల్ ఎంప్లాయ్మెంట్, ఫాలో ల్యాండ్స్ ఎలిమినేషన్, ఇంకా ఎన్నో పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇక నెగిటివ్ ఇంపాక్ట్స్ను అబ్జర్వ్ చేస్తే అందులో మొదటిది మీరందరూ అనుకుంటున్నట్టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఫుడ్ వేస్టేజ్ ఈజ్ ద ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్. హరిత విప్లవం తర్వాత అవసరానికి మించి ఎక్కువ ఆహారం ఉత్పత్తి కావడం మొదలైంది. దీనివల్ల ఎంతో ఆహారం వృధా అవుతూ వచ్చింది. ఒక్క రోజులో ఇండియా వేస్ట్ చేసే ఫుడ్ వాల్యూ 244 crores. రికార్డ్స్ ప్రకారం 2018-19లో 283.37 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను ఇండియా ఉత్పత్తి చేయగా అందులో వేస్ట్ అయిన ఫుడ్ వాల్యూ 40%, అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. ఫుడ్ వేస్ట్ చేయబోయే ముందు, విప్లవానికి తర్వాత ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ద ఫుడ్. నెంబర్ 2, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. హై యీల్డింగ్ కోసం మేజర్ క్వాంటిటీలో యూజ్ చేసేవి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్. ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి 4,050 మెట్రిక్ టన్నుల పురుగుమందుల వాడకం జరుగుతోంది. ఈ కెమికల్స్ వల్ల సాయిల్ క్వాలిటీతో పాటు మైక్రో ఆర్గానిజమ్స్ పర్సంటేజ్ తగ్గడం, ఎయిర్లో ఓజోన్ లేయర్స్కు హోల్స్ పడడం, గ్రౌండ్ అండ్ రివర్ వాటర్ కంటామినేట్ కావడం, గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతోంది. పురుగుమందుల్లోని తీవ్రస్థాయి విష పదార్థాల వల్ల సంవత్సరానికి 2 లక్షల మంది చనిపోతున్నారు. అంతేకాదు దీర్ఘకాలం పాటు ఈ రసాయనాలకు గురి కావడం వల్ల క్యాన్సర్, ఆల్జిమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో పాటు హార్మోన్లలో లోపాలు వస్తున్నాయి. వీటిని ఎలాగైనా ఓవర్కమ్ చెయ్యాలంటే ప్రతి రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ను ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఖర్చు ఎక్కువైనా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కన్సిడర్ చేయాలి. నెంబర్ 3, ఇంక్రీజ్ ఇన్
ఇంటర్పర్సనల్ ఇన్ఈక్వాలిటీస్. 5 నుంచి 10 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులు మాత్రమే హరిత విప్లవం నుంచి ఎక్కువ ప్రయోజనం పొందారు. వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు, మంచి విత్తనాలు, ఎరువులు కొనడానికి అతని దగ్గర ఆర్థికంగా వనరులు ఉన్నాయి. ఏమాత్రం డిలే కాకుండా వాటర్ను సప్లై చేసే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఆపోజిట్గా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు. వారి దగ్గర ఎలాంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండవు. ఇప్పటి వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్స్ను కొనేంత స్తోమత లేక ఇంకా పాత పద్ధతుల్ని ఉపయోగిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ చిన్న రైతులకు హరిత విప్లవం వల్ల పురుగు మందుల డబ్బాలు, ఉరితాలు తప్ప ఇంకెలాంటి లాభం కలగలేదు. వీటితో పాటు ఇంకెన్నో నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. హరిత విప్లవం తర్వాత ఈ విధంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ జరిగాయి. వీడియోను ఎండ్ చేయబోయే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పి ఎండ్ చేస్తాను. అదేంటంటే, వరల్డ్ వార్ జరిగే టైంలో ఎన్నో దేశాలు యుద్ధంలో తామేంటో చూపించుకోవడానికి బాంబులను తయారు చేసుకున్నాయి. ఆ బాంబ్స్కు 3 నుంచి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల వరకు పర్టికులర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఎలాగో వీటికి షెల్ఫ్ లైఫ్ అలాగన్నమాట. ఉన్న షెల్ఫ్ లైఫ్ లోపలే వాటిని వాడకపోతే బాంబ్స్కున్న పవర్ తగ్గిపోయి వాటికి పెట్టిన ఖర్చంతా వృధా అవుతుంది. మళ్ళీ ఖర్చు పెట్టి కొత్త బాంబులను తయారు చేయాలి. ఇలా ప్రతి సంవత్సరం ఎన్నో బాంబులు వేస్ట్ అయ్యేయి. వాటిని తయారు చేసిన వాళ్లకు వీటన్నింటినీ ఏం చేయాలనే డౌట్ ఒకటి ఉండిపోయింది. బాంబ్స్ను వాడకుండా ఎక్కువ కాలం ఉంచితే వాటంతట అవే డిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని ఏదైనా చెయ్యాలని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా ఒక పక్క ఇలా ఉండగా, వార్ జరిగిన తర్వాత బాంబ్స్ను డ్రాప్ చేసిన ప్లేసెస్ను కొంతమంది అబ్జర్వ్ చేశారు. అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, బాంబ్స్ను డ్రాప్ చేసినప్పుడు ఆ ఏరియా మొత్తం డిస్ట్రాయ్ అయ్యి అక్కడ ఒక్క ముక్క కూడా పెరగలేదు. అదే ఏరియాలో కొన్ని నెలల తర్వాత అక్కడ గడ్డి గ్రీన్గా ఫాస్ట్గా పెరగడాన్ని అబ్జర్వ్ చేశారు. గడ్డి ఎందుకు బాగా పెరిగిందని రీసెర్చ్ చేస్తే అప్పుడు వాళ్ళకు అర్థమైంది ఏమిటంటే, అక్కడ బాంబ్స్ను డ్రాప్ చేసినప్పుడు దాంట్లో ఉన్న నైట్రోజినస్ కెమికల్ సాయిల్తో మిక్సప్ అవ్వడం వల్ల గడ్డి బాగా పెరిగిందని తెలుసుకున్నారు. ఈ ఒక్క అబ్జర్వేషన్ ప్రపంచాన్ని మార్చేసింది. అప్పటికి ఎక్కువ సంఖ్యలో మిగిలి ఉన్న బాంబ్స్ను, వాటిని తయారు చేయడానికి యూజ్ చేసిన కెమికల్స్ను కొంచెం మాడిఫై చేసి ఫర్టిలైజర్ అనే ఒక ప్రోడక్ట్ను తయారు చేశారు. దీన్ని క్రాప్స్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. అప్పట్లో ఫుడ్ స్కార్సిటీ వల్ల డిమాండ్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కోసం గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో మన కంట్రీతో పాటు ఎన్నో కంట్రీస్లోకి ఎంటర్ అయ్యాయి. దీనివల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ మర్చిపోయి కెమికల్ ఫార్మింగ్ను స్టార్ట్ చేశారు. ఫ్యూచర్ను ఏమాత్రం ప్రెడిక్ట్ చేయకుండా అప్పటి అవసరాల కోసం వాటిని యూజ్ చేశారు. ఇది ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మనం ఇంకో కొత్త ఫెమైన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు కెమికల్స్ను తగ్గించి సేంద్రియంగా వ్యవసాయాన్ని చేయడానికి ప్రయత్నించండి. గ్రీన్ రెవల్యూషన్ మీద మీ ఒపీనియన్ను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి ఎపిసోడ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కు నోటిఫికేషన్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేశాక ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.